నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి గ్రీన్‌లాండ్‌ని అమెరికాలో విలీనం చేసుకుంటున్నామని చెప్తున్నారు. కాకపోతే కొద్ది నెలలుగా ముఖ్యంగా గత నెలలో ఆ దిశగా ఆయన కొన్ని పాలిసీ మెజర్స్ తీసుకున్నారు. అలానే స్టేట్మెంట్స్ గూడా ఇవ్వటం జరుగుతోంది. గ్రీన్‌లాండ్ అనే ఒక ద్వీపం, చాలా పెద్ద ద్వీపం. అది డెన్మార్క్‌లో భాగంగా భావిస్తారు. డెన్మార్క్‌లోని ఒక అటానమస్ ఏరియా కింద గ్రీన్‌లాండ్‌ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌కి పెద్దగా అవసరం లేదు. అమెరికాలో విలీనం చేస్తే అందరికీ బావుంటుందని చెప్పడం జరుగుతోంది. ఈ దిశగా పలు డెసిషన్స్ తీసుకోవడం నడిచింది. ఉదాహరణకి కొన్ని నెలల క్రితం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అటు డెన్మార్క్ అఫీషియల్స్ కానియండి, గ్రీన్‌లాండ్ అఫీషియల్స్ కానియండి, వాళ్ళొచ్చి అమెరికన్ ప్రెసిడెంట్‌ని కలవటం కూడా జరుగుతోంది. మరో ముఖ్యమైన అంశం ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ని తీసుకుంటాను, విలీనం చేసుకుంటాను అమెరికాలో అని గట్టిగా చెప్పడం మొదలైందో, కొంత సింబాలిక్ మెజర్ కింద కొన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు కొంత మిలిటరీ ఫోర్స్‌ని, కొంత పోలీస్ ఫోర్స్‌ని అక్కడికి పంపించడం జరిగింది. గ్రీన్‌లాండ్‌కి పంపించడం జరిగింది. అయితే దానికి ప్రతిస్పందిస్తూ డొనాల్డ్ ట్రంప్ యూరోప్‌లోని పెద్ద దేశాలైనటువంటి ఫ్రాన్స్, జర్మనీ, అలానే యునైటెడ్ కింగ్డమ్, అలానే డెన్మార్క్ వీటి మీద అదనపు సుంకాలు విధిస్తున్నానని చెప్పడం జరిగింది. దాదాపు 20-30% సుంకాలు విధిస్తాను. ఈ సుంకాలన్నవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. గ్రీన్‌లాండ్ విలీనమయ్యేంత వరకు ఈ దేశాల మీద ఈ అదనపు సుంకాలు విధించడం కంటిన్యూ అవుతుందని ఆయన చెప్పడం జరుగుతోంది. సో ఓవరాల్‌గా తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఏమీ తేలిగ్గా మాట్లాడట్లేదు గ్రీన్‌లాండ్ విలీనం మీద. నిజంగానే ఆయన పెద్ద ఎత్తున ఒక పక్కన దౌత్యపరంగా సంబ కాన్వర్జేషన్స్ నడిపిస్తున్నప్పటికీ, మరో పక్కన తీసుకుంటే ప్రెషర్ పెంచడానికి ఆర్థిక సుంకాలు, ఆర్థిక శాంక్షన్స్ ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం కూడా జరుగుతోంది. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, అటు అమెరికా కానియండి, ఇప్పుడు అధికంగా సుంకాలు వేసినటువంటి దేశాలు, డెన్మార్క్ ఇవన్నీ కూడా నేటోలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్‌లోనే భాగమైనటువంటి దేశాలు. అంటే ఒక విధంగా చూసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లోనే చీలిక వస్తోందా అన్న అనుమానాలు చాలా మంది వ్యక్తపరచడం నడుస్తోంది. అసలు డొనాల్డ్ ట్రంప్‌కి గ్రీన్‌లాండ్ ఎందుకు కావాలి? ఒకటి, అక్కడ పెద్ద ఎత్తున ఖనిజ వనరులు ఉన్నాయి. ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని చాలా రిపోర్ట్స్ చెప్పడం జరుగుతోంది. దానివల్ల ఆయన అది తీసుకుంటున్నారని చెప్పడం జరుగుతోంది. మరో పక్కన చూసుకుంటే అమెరికా కనుక గ్రీన్‌లాండ్‌ని విలీనం చేసుకోకపోతే కనుక రేపొద్దున రష్యానో, చైనానో గ్రీన్‌లాండ్‌ని విలీనం చేసుకుంటాయి లేదా ఆక్యుపై చేస్తాయని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నారు. కానీ ఇంతవరకు చైనా కానీ, రష్యా కానీ వాళ్ళు అలా చేస్తామని వ్యక్తపరచలేదు. ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటము జరగలేదు. అంతేకాకుండా గ్రీన్‌లాండ్‌కి, యునైటెడ్ స్టేట్స్‌కి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం డిఫెన్స్ ఒప్పందం ప్రకారం అమెరికా తనకు కావాల్సినన్ని సేనలు, తనకు కావాల్సినన్ని డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ కానియండి, గ్రీన్‌లాండ్‌లో కావాల్సినంత ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ చెప్పే వాదన ఏమిటంటే, ఒక లీజ్ తీసుకున్న ప్రాపర్టీకి, సొంత ప్రాపర్టీకి మధ్య ఉన్న తేడా మనం గమనించాలి. లీజ్డ్ ప్రాపర్టీ కోసం రేపొద్దున్న అమెరికన్ సోల్జర్స్ చనిపోవటం ఇష్టం లేదు నాకు. సొంత ప్రాపర్టీ అనేటువంటి గ్రీన్‌లాండ్‌ని తీసుకుంటే గనక, పరిగణిస్తే గనక, గ్రీన్‌లాండ్‌ని ఒక సొంత ప్రాపర్టీలా పరిగణిస్తే గనక, అది దాన్ని డిఫెండ్ చేయటం చాలా తేలికవుతుంది. దానికోసం ప్రాణాలు అర్పించిన అమెరికన్ సోల్జర్స్ న్యాయబద్ధంగా ఉంటుందని ఆయన వాదించడం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గ్రీన్‌లాండ్ ఆర్కిటిక్ సముద్రం చుట్టూ, ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ ఉన్నటువంటి సముద్ర మార్గాలలో చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది. స్ట్రాటజిక్‌గా లొకేట్ అయి ఉంది. సో దానివల్ల అటు ఇటు జరిగేటువంటి వాణిజ్యం మీద కూడా గ్రీన్‌లాండ్ మీద పట్టు సాధిస్తే అమెరికా పెద్ద ఎత్తున నిఘా ఉంచొచ్చు. కావాలంటే ఎటువంటి దాడులన్నా చేయొచ్చు అని ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ మధ్య కాలంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల, ముఖ్యంగా వాతావరణంలో వస్తున్నట్టు మార్పుల వల్ల, ఆర్కిటిక్లో ఉన్నటువంటి ఐస్ కరిగిపోవటం వల్ల అక్కడ షిప్పింగ్ చేయటం చాలా తేలికవుతోంది. కొత్త షిప్పింగ్ మార్గాలు ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ వస్తున్నాయి. ఒకవేళ అమెరికా పట్టు సాధిస్తే కనుక ఇటువంటి వాణిజ్యాన్ని నిర్దేశించే విధంగా అమెరికా కీలకమైన పొజిషన్లో ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ వారి అడ్మినిస్ట్రేషన్ భావిస్తున్నట్టున్నారు. ఏదైతే ప్రపంచంలోనే చాలా బలమైన దేశం. కేవలం 50,000 మంది ఉన్నటువంటి గ్రీన్‌లాండ్‌ని తీసుకోవాలని పట్టుబట్టటం, దానికోసం నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ కూటమి ఎవరైతే ఉన్నారో
సొంత అలైస్, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో యూరోప్లో వాళ్ళతో గొడవ తగ్గడం డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీయటం జరిగింది. థ్యాంక్ యూ.